ఇప్పుడున్న జనరేషన్‌లో ఫేస్‌బుక్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది. అయితే సోషల్ మీడియాలో మొదటి స్థానంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ఆకట్టుకుంటున్న ఫేస్‌బుక్ అసలు ఎలా వచ్చిందో, ఎవరు స్థాపించారో, అసలు ఫేస్‌బుక్ తయారు చేయడానికి గల కారణాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇతని పేరు జూకర్బర్గ్. ఇతనే మన ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు. ఇతనికి వచ్చిన ఒక చిన్న ఆలోచనతోనే మనం ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఒకరితో ఒకరం కమ్యూనికేటెడ్‌గా ఉంటున్నాం. జూకర్బర్గ్ తన చిన్న వయసు నుండే కంప్యూటర్ విద్యలో చలాకీగా ఉండేవాడు. తనకు 10 ఏళ్ల వయసులో నుండే తన ఫ్రెండ్స్‌తో బ్రౌజింగ్‌లో బ్లాగ్స్ క్రియేట్ చేసేవాడట. మొదట్లో జూకర్బర్గ్ తనకు 18 ఏళ్ల వయసులో తన కాలేజ్ ఫ్రెండ్స్ కోసం ఎంఎస్జీ కమ్యూనికేషన్ అనే ఒక సాఫ్ట్వేర్ని రూపొందించాడు. ఆ సాఫ్ట్వేర్తో కేవలం తన కాలేజ్ ఫ్రెండ్స్తో మాత్రమే చాటింగ్ అండ్ ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకునే విధంగా ఆ సాఫ్ట్వేర్ని రూపొందించాడు. అయితే తనకు 21వ సంవత్సరంలో వచ్చిన ఒక చిన్న ఆలోచనే ఇప్పుడు ప్రపంచమంతా ఒక చోట చేరి కమ్యూనికేటెడ్గా ఉండే విధంగా తయారు చేసింది. అయితే జూకర్బర్గ్ తన కాలేజ్ ఫ్రెండ్స్ కోసం తయారు చేసిన ఎంఎస్జీ కమ్యూనికేటర్ సాఫ్ట్వేర్ని ఈ ప్రపంచంలో ఉన్నవారంతా ఒకరి ఫీలింగ్స్ మరొకరితో ఎందుకు షేర్ చేసుకోకూడదు అన్న ఆలోచనతో స్థాపించిందే ఈ ఫేస్‌బుక్.